హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనము రీజనింగ్ డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి క్లాస్ 2. ఈ సిరీస్లో మనం మొత్తం 30 లెక్చర్స్ డిస్కస్ చేసాము. ఈ 30 లెక్చర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ విత్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్తో డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. ఈ సిరీస్ వచ్చేసి ఆర్ఆర్బి, ఏఎల్పి టెక్నీషియన్, జేఈ, గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ రాసే రైల్వే ఆస్పిరెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ గెట్టింగ్ లేట్, స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్. స్టూడెంట్స్, ప్లీజ్ జాయిన్ దిస్ సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. అంటే సెకండ్ టర్మ్ ఎట్లాగైతే ఫస్ట్ టర్మ్తో రిలేట్ అయిందో ఫోర్త్ టర్మ్ వచ్చేసి థర్డ్ టర్మ్తో ఎట్లా రిలేట్ అయింది కనుక్కోమంటున్నాడు. మనకు ఇండియన్ నేషనల్ ఎనిమల్ ఏది? ఇండియన్ నేషనల్ ఎనిమల్ వచ్చేసి టైగర్. అట్లాగే నేపాల్ నేషనల్ ఎనిమల్ వచ్చేసి కౌ. సో బి, నేపాల్ అడిగాడు కాబట్టి బి, కౌ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. Book is related to reading అన్నాడు. అట్లాగే poetry is related to ఏమవుతుంది అంటున్నాడు. మనం బుక్ ద్వారా చదువుతాం, సో రీడింగ్, బుక్ని చదువుతాం. అట్లాగే పోయిటరీతో ఏం చేస్తాం? రైమింగ్ కాదు, సింగింగ్ కాదు, టీచింగ్ కాదు. రెసిటేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెసిటేషన్ అంటే పఠనం చేయడం, అంటే ఏదైనా చదవడం, అట్లాంటి మీనింగ్లో రెసిటేషన్ అనేది వస్తుంది. ఇన్ ఎ సర్టెన్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ప్లేట్ ఈజ్ రిటర్న్ యాజ్ 45. అట్లాగే బ్లీక్ ఈజ్ రిటర్న్ యాజ్ 13. హౌ ఈజ్ పేస్ట్ విల్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ కోడ్? ఇది వచ్చేసి PLATE. పి వాల్యూ వచ్చేసి 16. ఓకే. L12, A1, T వచ్చేసి 20, E వచ్చేసి 5. 5, 6, 7, 8, 14, 2, 3, 4, 5, 54 అయింది. కానీ మనకు 45 ఇచ్చాడు, అంటే రివర్స్ చేశాడు 45. ఓకే. అట్లాగే బ్లీక్ చూద్దాం. BLEAK కదా. B అంటే 2, L 12, E 5, A1, K 11, 9, 10, 11, 31 అయింది. కానీ మనకు 13 ఇచ్చాడు, ఇది కూడా రివర్స్, సో 13. అట్లాగే సేమ్ ఇదే లాజిక్ యూజ్ చేసి పేస్ట్ కూడా కనుక్కుందాం. PASTE కదా. P అంటే 16, A1, RSS అంటే 19, T 20, E 5, 9, 10, 16, 21. ఓకే. 2, 2, 4, 5, 6, 61 వచ్చింది. దీనికి రివర్స్ చేయాలి కదా, సో 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. OT05 is related to SX07 in a certain way. In the same way, GK09 is related to KO11. To which of the following BG13 related in the same logic కనుక్కోమంటున్నాడు. అంటే ఈ రెండు ఒక లాజిక్లో ఉన్నాయి, సేమ్ లాజిక్ దీని కూడా అప్లై అయింది. ఈ లాజిక్ ఏందో దీని ద్వారా మనకు ఆన్సర్ చెప్పండి అంటున్నాడు. సో చూద్దాం. OT05, SX07 ఇది ఇచ్చాడు. O అంటే 15, T అంటే 20, 05, S 19, X అంటే 24, 07 ఏమవుతుంది? +4. ఓకే. ఇక్కడ +4. ఓకే. ఇక్కడ +2, +4, +4, +2 అయింది. ఇది కూడా చూద్దాం. GK09, KO11, G అంటే 7, K 11, 09, 11, O అంటే 15, L 11, 7 + 4 11. ఓకే. 11 + 4 15, 9 + 2 11. సో +4 + 4 + 2, +4 + 4 + 2. సో మనకి ఈ లాజిక్ అనేది ఇక్కడ సెట్ అయింది. సో మనం ఇదే లాజిక్ యూజ్ చేసి BG13 కనుక్కుందాం. B అంటే 2, G 7, 13 అంటే +4. ఓకే. +4 అంటే 6, ఇక్కడ +4 అంటే 7 + 4 11, ఇక్కడ 13 + 2 15 అంటే F6, K11, 15 అంటే FK15 is the correct answer. Which of the following number will replace the question mark in the given number series?
ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్లో ఏం వాల్యూ వస్తుంది కనుక్కోమంటున్నాడు. సో రాద్దాం ఒకసారి. 590, 605, 588, 607, 586. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? +15 ఉంది. ఇక్కడ 12 ప్లస్ 5 17, ఇక్కడ -17 అయింది. ఇక్కడ 12 + 7 +19 డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఎంత? -21 డిఫరెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఏమవుతుంది? 15, 17, 19, 21 2 డిఫరెన్స్లో ఉంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో +23 కావాలి ఇక్కడ. అంటే 586 + 23 9 10 5 6 609 రావాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ will replace the question mark in the given series? 1331, 729, 343, 125 question mark. అంటే ఈ నెంబర్స్ చూస్తే మనకి ఏం గుర్తొస్తున్నాయంటే క్యూబ్ రూట్స్ గుర్తొస్తున్నాయి. సో 11 క్యూబ్ అంటే 1331, 9 క్యూబ్ వచ్చేసి 729, 7 క్యూబ్ 343, 5 క్యూబ్ 125, తర్వాత 3 క్యూబ్ 27. ఇక్కడ చూడండి 3, 5, 7, 9, 11 ఆడ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సో 3 క్యూబే వస్తుంది. 27 is the correct answer. Select the number from among the given option that can replace the question mark in the following table. ఈ టేబుల్ ఇచ్చాడు, ఇందులో మనం క్యాల్కులేషన్ చేసిన తర్వాత మనకు ఈ వాల్యూ రావాలి అంటున్నాడు. క్వశ్చన్ మార్క్లో ఏ వాల్యూ వస్తుంది కనుక్కోమంటున్నాడు. సో చూద్దాం. 5 6 30, 7 3 21, 210 వస్తుంది మల్టిప్లై చేస్తే. ఇంకో లాజిక్ చూద్దాము. ఫస్ట్ 5 అట్లే పెట్టండి, 6ని స్క్వేర్ చేయండి అంటే 36, 7ని క్యూబ్ చేయండి 343. ఏమైంది? 6 5 11, ఒక 3 14, 4 5 6 7 8, 384 వచ్చింది. సో 384 కరెక్ట్. ఓకే. తర్వాత 4, 5 స్క్వేర్ 25, 6 క్యూబ్ 216, 15 234, 245. ఇది కూడా వచ్చేసింది కరెక్ట్ లాజిక్. అంటే మనకు ఈ లాజిక్ కరెక్ట్. సో 3, 4 స్క్వేర్ 16, 5 క్యూబ్ 125, 6 5 11, 3 14, 2 3 4, 144. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 144. Select the correct combination of mathematical sign that can sequentially replace y to balance the following equation. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఇందులో y వాల్యూస్ ఆప్షన్స్లో ఉన్న ఈ సింబల్స్తో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది, ఏ ఆప్షన్తో బ్యాలెన్స్ అవుతుంది కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 32 డివైడెడ్ బై 8 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 అంటే 8 4s 32, 16 4s 64, 8 8s 64. సో మనకు ఏనే బ్యాలెన్స్ అయింది ఈక్వేషన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If q means plus, j means into, t means minus, and k means divisible by, and k means divided, and ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ ఏమొస్తుంది కనుక్కోమంటున్నాడు. సో 52, k అంటే డివైడెడ్ 4, q మీన్స్ ప్లస్ 6, j అంటే ఇంటూ 12, t అంటే -8. బాడ్మాస్ BODMAS కదా. సో ఫస్ట్ డివిజల్ బై చేయాలి. 4 1s 4 3s 13 ప్లస్ 12 6 72 -8 ఏమవుతుంది? 3 2 5 7 8, 85 నుంచి 8 పోతే మనకేమొస్తుంది? 7 7. ఓకే, 77. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్, ఇది మా టెలిగ్రామ్ గ్రూప్. ఇంకా ఎవరైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకుంటే ప్లీజ్ జాయిన్ కండి, సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్ దిస్ వీడియో లెక్చర్. ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.